ఎండిపోతే బోర్లు ఎండిపోతాయి. అవి ఎండిపోతే భవిష్యత్ తరాలకు కాదు ప్రస్తుత తరానికి కూడా ముప్పు తప్పదు అని ధాత్రి ఎన్జిఓ సంస్థ వ్యవస్థాపకులు అంకం వెంకట్ అన్నారు. చెరువులను వర్షపు నీటితో కాకుండా డ్రైనేజ్ నీటితో నింపడం, చెరువులోకి వర్షపు నీరు వచ్చిన బాక్స్ డ్రైన్ వ్యవస్థలు సరిగా నిర్మించకపోవడమే చెరువులో బోర్లలో నీళ్లు ఉండకపోవడానికి కారణమని తెలిపారు. చెరువును కాపాడుకుందాం, భూగర్భ జలాలను పెంచుకుందాం అనే నినాదంతో ధాత్రి ఎన్జిఓ సంస్థ మన్సూరాబాద్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 5 కెరెన్ బిలో ద లేక్ అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రోజు ఎండిపోయిన చెరువు అడుగున పరిగెత్తామని, ఇలాంటి పరిస్థితులు భవిష్యత్తులో రాకుండా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని కోరారు. చెరువులలో మురుగునీరు రాకుండా చూసి వర్షపు నీటితో చెరువులను నింపాలని కోరారు. చెరువులోకి సరైన వరద ప్రవాహ మార్గాలు లేక ప్రతి ఏటా కొన్ని వేల క్యూసెక్లు వర్షపు నీరు చెరువులలో చేరకుండా వృధాగా పోతున్నాయని గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితులతో భవిష్యత్ తరాలకే కాదు ప్రస్తుత తరాలు కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాస్తవాలు మనం ప్రత్యేకంగా చూస్తున్నామని అన్నారు. గుడ్ మార్నింగ్, నా పేరు వెంకట్. సో మీరు ఈరోజు మేము ఒక 5K అండర్ ద లేక్ అనే ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసాం. అండర్ ద లేక్ అంటే దాని అర్థం ఏంటంటే లేక్ కింద, లేక్ బెడ్ మీద రన్ చేస్తున్నాం. అంటే బేసిక్గా దాని అర్థం ఏంటంటే లేక్లో వాటరే లేదు. సో అందుకని ఆ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మేము ఈ 5K అండర్ ద లేక్ అనే ప్రోగ్రామ్ చేసాం. ఫ్రమ్ ధాత్రి ఎన్జిఓ, ఎల్బీ నగర్ రన్నర్స్, మన్సూరాబాద్ మైనర్స్ అండ్ మన్సూరాబాద్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు. సో మీరు ఈ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క కాలనీలో చూడండి, ఇన్ఫ్యాక్ట్ ఎంటైర్ హైదరాబాద్లో వాటర్ ప్రాబ్లం అనేది పెద్ద సమస్యలాగా అయిపోయింది. ఎండాకాలం వచ్చిందంటే మీరు జనాలు ఏం చేస్తున్నారు అంటే 600 ఫీట్ల నుంచి 900, 1000, 1200 ఫీట్ల కన్నా ఎక్కువ బోర్లు వేస్తూ ఉన్నారు. కానీ యాక్చువల్ రూట్ కాజ్ అని ఏంటనేది ఎవరు దాని గురించి ఆలోచించారు. ఓకే, ఇప్పుడు మనకి ఎండాకాలం ఏమో బోర్లు ఎండిపోతున్నాయి, వర్షాకాలం ఏమో మొత్తం అంత స్ట్రీట్లు మొత్తం ఫ్లడ్డింగ్ అవుతా ఉంది. వాటన్నిటికీ ఒకటే ఒక కారణం ఏంటంటే మనం లేక్స్ని సరిగ్గా యూజ్ చేసుకోవట్లేదు. లేక్స్లో మనం వర్షం నీళ్ళు అనేది రావట్లేదు. వర్షం నీళ్ళన్నీ డైవర్ట్ చేసుకొని మూసీలో కలుపుతున్నారు. ఏమైనా కానీ డ్రైనేజ్ వస్తుంది. డ్రైనేజ్ కొన్ని లేక్స్ని ఇప్పుడు మన్సూరాబాద్ పెద్ద చెరువు కానివ్వండి, మన్సూరాబాద్ చిన్న చెరువు కానివ్వండి, దాంట్లో అసలు జీరో వాటర్. ఓకే, నో వాటర్ ఎట్ ఆల్. వాటర్ లేనప్పుడు మీకు గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ ఎలా అవుతుంది, బోర్లో వాటర్ ఎలా వస్తుంది? సో ప్రతి ఒక్క చెరువులో ఏమవుతుందంటే ఈ మన డ్రైనేజ్ వాటర్ తీసుకొచ్చి చెరువులో కలుపుతున్నారు. అండ్ దాంట్లోనే మనకు ఈ రెయిన్ వాటర్ కూడా వస్తుందన్నమాట. సో ఈ రెయిన్ వాటర్ తర్వాత ఈ డ్రైనేజ్ వాటర్ అన్ని సపరేట్ చేయాలి. డ్రైనేజ్ వాటర్ దాన్ని మూసీకి కనెక్ట్ చేయాలి. రెయిన్ వాటర్ మాత్రమే చెరువులోకి వచ్చేటట్టు చేయాలి. అప్పుడే మనకు చెరువులో బాగుపడతాయి, ఆ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవుతుంది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ప్రతి ఒక్క ఇంట్లో ఒక వాటర్ హార్వెస్టింగ్ పిట్ అనేది ఉండాలి. అది అసలు ఎక్కడ లేదు. ఓకే, సో అది ఒక మ్యాండేటరీ చేయాలి. అది ఆల్రెడీ రూల్ ఉంది, 200 స్క్వేర్ యార్డ్స్ అండ్ అబోవ్ ఒక రూల్ ఉంది, కానీ ఎవరు పాటిస్తలేరు. అది కంపల్సరీ మ్యాండేటరీ చేస్తేనే మన ఫ్యూచర్ జనరేషన్స్కి వాటర్ ప్రాబ్లం అనేది ఉండదు. ఇప్పటి నుంచే వాటర్ ప్రాబ్లం అనేది చాలా పెద్ద ప్రాబ్లం లాగా అయిపోయింది. ఈవెన్ డ్రింకింగ్ వాటర్, ట్యాప్ వాటర్ కూడా రావట్లేదు. సో భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని
ఈ వాటర్ మీద ఫోకస్ చేయాలి. లేకపోతే పెద్ద పెద్ద వాటర్ వార్సే జరిగే యూనో సమయం వస్తుంది. సో చెరువులను కాపాడుకోవాలి, చెరువులని చెరువుల్లాగా చూడాలి. అది నేను కోరుకుంటున్నాను.